దశాబ్దాలుగా ఎదురుచూసిన స్వప్నం ఏళ్లు గడుస్తున్నా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటం. ఎంతో మంది ఉద్దండులు ఉద్యమించినా నెరవేరని లక్ష్యం. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ నిజామాబాద్ ఊపిరిపోసింది. సబ్బండ వర్గాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను ఇందూరు గడ్డపై నాంది పలికింది. ఆంధ్ర పాలకుల కుట్రలకు ఎదురొడ్డి కేంద్రం మెడలు వంచి తెలంగాణను సాధించి ప్రాణాలకు తెగించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఘటనలో ఇందూర్ ఎంతో ప్రాముఖ్యత చాటుకుంది. తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయలుదేరిన ఉద్యమ నేత కేసీఆర్ ను ఇందూరు గడ్డ అక్కున చేర్చుకుంది. టీఆర్ఎస్ స్థాపనతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్ కు మొదట జేజేలు పలికింది వేల్పూర్ మండలంలోని మోతే గ్రామమే. 2001 మే 5న ఇక్కడి మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ తెలంగాణ తెస్తానని శపథం చేశారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నోసార్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. బోధన్లో నిరాహార దీక్షలకు స్ఫూర్తినివ్వగా ఆర్మూర్లో ఎర్రజొన్న రైతుల తరఫున పోరాటం, కామారెడ్డిలో నిర్వహించిన ధూమ్ధామ్ స్వరాష్ట్ర ఆకాంక్షకు సజీవంగా నిలిచింది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటి తెలంగాణ ఉద్యమం వెంట నడిచారు. ఆనాటి నుంచి మొదలైన ఉద్యమ అనుబంధం తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఇందూరు గడ్డ కొనసాగించింది. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది యువత, రైతులు ముందుకొచ్చారు. మలిదశ ఉద్యమంలో వేలాది మంది అండగా నిలవగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు స్వపరిపాలన సాధన కోసం నిర్వహించిన తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన నిరాహార దీక్షలకు నాటి ఉద్యమ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. బోధన్లో 1519 రోజుల పాటు తెలంగాణ వాదులు నిరాహార దీక్షలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రాంతంగా కామారెడ్డి చరిత్రలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో తిరుగులేని ఆదరణ, మద్దతు లభించింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనేక త్యాగాలు, పోరాటాలు సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ఏర్పడ్డది. మరి ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నందుకు మరి పార్టీ కార్యకర్తలు తెలంగాణ పాలన పెద్ద పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి అనేక దశాబ్దాల సందర్భంగా అనేక మంది త్యాగాలు, అనేక మంది అమరులైన కాబట్టి వారిని స్మరించుకుంటూ ఇంకా మరి దశ ఉద్యమంలో కూడా అనేక మంది పోరాటాలు చేసిన సందర్భంగా మరి ఈ తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కూడా అనేక రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి దాన్ని తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటము అనేక త్యాగాలతో వచ్చినటువంటి పోరాటం కాబట్టి మరి దాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి అనేక చిన్న చిన్న కుట్రలతో ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర పాలకుల పెత్తనం నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఏదైతే మన తెలంగాణ జాతీయ గీతాన్ని ఉందో అది తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులతో ఆ పాట పాడించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ప్రజలను ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రజలు, అనేక మంది పెత్తందారులు మొత్తం అవహేళన చేసిన సంఘటనలు మనం చూసినాం. అంటే తెలంగాణ పల్లెకి ఏం తెలియదు, వాళ్ళకి వ్యవసాయం తెలియదు, వాళ్ళకి చదువు రాదు, ఇటువంటి అనేక సందర్భంగా మనకు కించపడినటువంటి పరిస్థితి మనం అనుభవించినాం. మరి ఏ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఏదైతే పాట ఉందో అది జాతీయ మన తెలంగాణ పాటగా అనుకుంటున్నాం, గీతం అనుకుంటాం. దాన్ని కేవలం తెలంగాణ కవులతోని, తెలంగాణ కళాకారులతోని, సంగీతంతోని పాడిస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచన చేస్తున్నాం. ఉద్యమంలో వివిధ రకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో కలిసి కేసీఆర్ ఉద్యమానికి ఉమ్మడి జిల్లా వాసులు నడుంబిగించారు. తెలంగాణ ఉద్యమ సమయం 2001లో కేసీఆర్ కామారెడ్డికి వచ్చినప్పుడు బార్ అసోసియేషన్ ముందుగా న్యాయవాదుల తరఫున అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఎంతో మంది కేసుల్లో ఇరుక్కుపోయారు. పోలీసుల లాఠీ దెబ్బలతో ఉద్యమంలో యువకులు, న్యాయవాదులు, విద్యార్థులు, రైతులు ముందు నిలిచారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంగా పోలీస్ కేసులు, రైల్వే కేసుల్లో నాయకులు, యువత ఇరుక్కుపోయారు. తెలంగాణ కోసం పోరాటం చేశామని, రోడ్డెక్కామని, లాఠీ దెబ్బలు తిన్నామని నిజామాబాద్ కు చెందిన ఉద్యమకారులు తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసింది నిజామాబాద్ జిల్లా. దాంట్లో మేము ముందుండి ఉద్యమం చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కోసమని 2009 నుంచి 2014 వరకు 4.5 సంవత్సరాలు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో జడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో ఎంపీపీలు జడ్పీటీసీలు కైవసం చేసుకొని రాష్ట్రంలోనే అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు అందులో మేము ఉండడం చాలా గౌరవంగా ఉన్నాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఆనాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన మోతే గ్రామం యునానిమస్గా ఫస్ట్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎంపీటీసీ. దాంతో కేసీఆర్ గారు వచ్చి 2001 మే 1వ తారీఖు రోజు మోతేకి వచ్చి మట్టి తీసుకుపోయి ముడుపు కట్టి మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చి ముడుపు ఇప్పడం జరిగింది. అంటే నిజామాబాద్ జిల్లా ఉద్యమంలకు అడ్డా. ఆ ఉద్యమంలో మేము పాల్గొని ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. మా మీద ఎన్నో రైల్వే కేసులు కానివ్వండి, పోలీస్ కేసులు కానివ్వండి, నిర్బంధం ఎంత ఉన్నా మేము పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనే సంతోషంగా ఉంది.